బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన కుమారుడు కోసం ఓ తండ్రి ఎదురుచూపులు కన్నీరు పెట్టిస్తున్నాయి. తన కొడుకు తనకి దక్కేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు దీన తండ్రి. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి ఉపాధి కోసం 2016లో ముంబై వెళ్లారు. అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న క్రమంలో బంగ్లాదేశ్కి చెందిన రియా అనే మహిళతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. 2017లో వీరికి ఓ కుమారుడు పుట్టాడు. విశాల్ పుట్టాక బంగ్లా యువతి మరో వ్యక్తితో కాపురం పెట్టింది. దీంతో తిరుపతి రియాతో విడాకులు తీసుకున్నారు. అనంతరం యువతి మూడవ భర్తతో కలిసి తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. తన కుమారుణ్ణి కొడుతూ చిత్రహింసలు పెడుతూ కొడుకు కావాలంటే అడిగినప్పుడల్లా డబ్బులు కావాలి అనేదని తిరుపతి వాపోయారు. ఇప్పటికే ముంబై పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఎలాగైనా తన బిడ్డ తన దగ్గరికి చేరేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఫోన్ చేసి నా బాబుని లాస్ట్ టైం ఒకసారి చూసేట్టు నేను మొత్తానికి వెళ్ళిపోతున్నా, బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నా, నేను ఎవరు ఉంటుంది మేడం అందరం పోతున్నామంటే నేను ఈ నుంచి బాబుని తీసుకొని బాంబే వెళ్ళిపోయాను సార్. పోతే వాళ్ళ రూమ్లో పోయినాక ఒక 5 నిమిషాల లోపల నా బాబు నన్ను నా తోటికి వెళ్ళి పెంచుకొని నన్ను కొడుతుంటే నా బాబు నన్ను చూసి ఏడుకున్నారు. నాయన నన్ను ఏడిచిపెడిపోతాను, ఆయన ఏడిచిపెడిపోతాను, నన్ను ఏడిచిపెట్టిపోతా అంటాను. అయితే కాదు నన్ను కొట్టిన రోడ్ని బయట పడేస్తారంటే మళ్ళీ నేను ఇంకా నాకు ఏమర్థం కాలేదు. ఊరికి వచ్చింది సార్. ఊరికి వచ్చి 2 రోజుల తర్వాత మా అన్ననే కలిసి మళ్ళీ బండి అయిపోయిన పోలీస్ స్టేషన్ కోపరికన్నా పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ సరిగ్గా పట్టించుకోలేదు వాళ్ళు. వాళ్ళ చెల్లెని దొరికొచ్చింది, చెల్లెని మోహన్ దొరికొచ్చింది, దొరికొచ్చి వీళ్ళు ఎక్కడ పోయినా అంటే ఏమి ఎక్కడ పోయినా మన జిల్లా చెప్పి వెళ్ళిపోయారు అంటే అప్పటికి బాబు ఇస్తేనే వాళ్ళు ఎక్కడ పోయినా వీళ్ళకి తెలుసు అయినా కూడా చెప్పలేడు. పోలీసులు కానీ లైట్ నుంచి మా పాలతో కానీ ఇక్కడ వచ్చినప్పుడు చెప్తారంటే అని చెప్పింది. సరే అని మళ్ళీ ఊరికి వచ్చింది సార్. అప్పటి నుంచి నాకు ఏం అర్థమవుతారు, ఎవరు కావాలో అర్థమవుతలేదు. యోగి సారే కానీ మన రాష్ట్రపతి ముర్మురే మేడంకు మోదీ గారికి నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నాను సార్. నా కొడుకు నాకు చెప్పి హెల్ప్ చేసిన బంగ్లాదేశ్ సీఎం హసీనా షేక్ కూడా నేను పోస్ట్ చేశాను సార్. నా కొడుకుని నాకు చెప్పాను. మా సార్కు సీఎం రాకముందే ఫోన్ చేశాను, పోస్ట్ పెట్టాను సార్. ఎవరు రెస్పాన్స్ చేయలేదంట. నాకు తర్వాత నాకు మళ్ళా బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ మరిది ఫోన్ చేసి నీ కొడుకుని నీకు కావాలంటే 3,50,000 లేకపోతే ఈ కొడుకుని అంటే 3,50,000 ఇప్పుడు ఎక్కడ ఇది అని 15,000 వేసింది సార్. 15,000 అయితే 2 రోజులకే ఫోన్ ఇచ్చాం. లాస్ట్ ఏమైందంటే బండి చేశారు కంబోడియా నుంచి. ఇంతకుముందు 4 తీసుకొచ్చారు సార్ కంబోడియా నుంచి. మనసులు చేశారు. నా కొడుకుగా తీసుకొస్తారని నేను నమ్మకంతో వచ్చాను సార్. సార్ని కలిస్తే సార్ ఏమన్నా అంటే సరే తీసుకొస్తామని అన్నారు సార్. ఇప్పుడు నా కొడుకు నాకు కావాలి సార్. అదేంటంటే జ్వరం వచ్చింది, వానికి మలేరియా వచ్చిందని ఫోన్ తీసుకొని